హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ సేమియా పాయసం అండి. సేమియా పాయసం కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఇలా పాలు తేలుతూ జీడిపప్పులు తగులుతూ తింటే ఆసమ్గా ఉంటుందండి. అయితే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1 ప్యాకెట్ పాలు అనేవి తీసుకున్నానండి. అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు క్రీమ్ పాలు కానీ నార్మల్ పాలు ఏవైనా తీసుకోవచ్చు. ఈ పాయసం ముద్దలు లేకుండా మంచి కన్సిస్టెన్సీలో ఎలా కుక్ చేసుకోవాలో చెప్తాను. అయితే మరుగుతున్నాయి కదండి, ఈలోపు నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్లు మనం బాగా ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. అయితే ఇక్కడ జీడిపప్పులతో పాటు నేను కొబ్బరి ముక్కలు అనేవి కంపల్సరీ యాడ్ చేస్తానండి. కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పాయసంలో యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే వీటిని కూడా ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు మన పాలు అనేవి ఎంతవరకు వచ్చినాయో చూద్దాం. పాలు మరుగుతున్నాయండి. ఇలా మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే నేను ఇక్కడ 1 గ్లాస్ సేమియాలు తీసుకుంటున్నానండి లీటర్ పాలకి. అది వేసి, ఈ పాలు చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి తొందరగా గడ్డకడతాయి. అందువల్ల మనం గరిటె పెట్టి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ విడివిడిగా మొత్తం వచ్చేయాలి. బాగా కలుపుకున్నట్లయితే మనకి దగ్గరగా ముద్దవదు. ఇలా కలుపుకొని ఈలోపు ఏంటంటే నేను 5 to 6 యాలకులు అనేవి తీసుకుంటున్నాను. తీసుకొని అందులో 1 గ్లాస్ సేమియాలకి 1/2 గ్లాస్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది. లేదు మీకు ఇంకా తీపి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. దీన్ని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. అయితే ఇక్కడ మన సేమియాలు అనేవి మ్యాక్సిమం 60% కుక్ అవ్వాలండి. కుక్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ షుగర్ పౌడర్ అనేది ఇందులో యాడ్ చేయాలి. ముందుగా యాడ్ చేసినట్లయితే అవి ఉడకవు. అయితే నాకు ఇక్కడ 60% బాయిల్ అయిపోయినాయి బాగా. అందువల్ల నేను షుగర్ సిరప్ అనేది యాడ్ చేస్తున్నాను. ప్లస్ యాలకులు కూడా వేసాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక్క 10 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వీటిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా వచ్చేటప్పుడు ఏంటంటే మన కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. చాలామంది బాగా కుక్ చేసేస్తారు, అందువల్లే బాగా ముద్దగా పేస్ట్లా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాము. చూసారు కదండి, ఈ విధంగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనకు వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం పాలుగా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేయాలి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.